ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము మనం చూసినప్పుడు, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువార్లారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక ఇది పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారనేది మనకు ఒక ఉదాహరణగా ఇది ఉందన్నమాట. అక్కడ ఏ విధంగా దేవాది దేవుణ్ణి ఎంత చక్కగా స్తుతిస్తున్నారు, ఎంత ఆరాధిస్తున్నారు, ఎంత గౌరవించి ఆయన మహిమా ప్రభావములను కొనియాడుతూ పొగుడుతూ మరి ఆయన ఎంతో గౌరవంతో భయభక్తులతో శ్రద్ధతో ఆరాధిస్తున్నట్టు స్తుతిస్తున్నట్టు మనం చూడగలము. కనుక ఈ స్తుతి అనేది ఎలా ఉండాలి? దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు, మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం ఎలా స్తుతించాలి దేవుణ్ణి? ఏదో ఒక క్యాజువల్ యాక్ట్ లాగా, ఏదో పెదవుల నుంచి వచ్చే స్తుతే కాకుండా మన గుండె లోతుల్లో నుంచి వచ్చినట్టు ఆ స్తుతి ఉండాలి. దేవుని స్తుతించేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎలా స్తుతించాలంటే, మన గుండె లోతుల్లో నుంచి ఆయన ఒక మహిమను, ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన ఒక ప్రభావమును, ఆయన ఒక శక్తిని, ఆయన మన పట్ల చేయించిన మేలులను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, మరి మనకు వచ్చే కీడును మేలుగా ఏ విధంగా మార్చారు, ఇన్ని నాళ్ళు మనం ఎలా కాపాడు, ఇవన్నీ తలపోసుకుంటూ ఆయన్ని మనం స్తుతించవలసిన అవసరం ఉంది. మన గుండె లోతుల్లో నుంచి, మన హోల్ హార్టెడ్గా దేవుని స్తుతించాలి. ఏదో పెదవుల నుంచి వచ్చే స్తుతి ఆరాధన కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో, యెహోవా యందు భయభక్తులతో మనం ఆయన ఆరాధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, అనుదినము మన భారాన్ని భరించుచున్న గొప్ప దేవుడు. మనకేం కావాలో, మనకేది మంచిదో అనేది ఆయన ముందే చూసుకొని మనకు ఏర్పరుస్తున్న దేవుడు. ఆయన మన భారాన్ని భరిస్తున్న దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి గొప్ప బలియాగము త్యాగం చేసిన దేవుడు. ఆయన మన అనుక్షణం ప్రేమిస్తూ మన అవసరాలను ముందే ఎరిగి అన్నీ దయచేస్తున్న దేవుడు. సాతాను కుయుక్తుల నుంచి, అపవాది శక్తుల నుంచి నిరంతరం మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. మరి ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన ఒక మహిమలను, ఆయన ఒక ఆశ్చర్యకార్యములను స్తుతించవలసిన అవసరం ఉంది. కనుక ఒక మంచి ఉద్దేశముతో దేవుని స్తుతించాలి. మంచి పదాలు వాడుతూ ఆయన ఒక గొప్పతనాన్ని చాటి చెప్తూ దేవుని స్తుతించాలి. మరి ఆయన యందు మనం అతిశయిస్తూ కూడా స్తుతించాలి. మనం ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. సాతాను మీద విజయం పొందిన దేవుడు ఆయన. సాతాను శక్తుల నుంచి, సాతాను చెర నుంచి, మరి పాతాళపు అగ్ని ఆహుతి నుంచి మనం తప్పించిన దేవుడు, సర్వం మీద అధికారం కలిగిన దేవుడు, సర్వం ఎరిగిన దేవుడు, ఆయనకి సర్వం మీద అధికారం కలిగి ఉన్నది అనే అతిశయిస్తూ ఎంత సర్వశక్తిమంతుడు మన దేవుడు, ఎంత సర్వాధికారి అని తలపోసుకుంటూ మనం స్తుతించాల్సిన అవసరము దేవుని ఉంది. తర్వాత మరి మన తోటి వాళ్ళతో కలిసి, మన సహవాసంలో ఉన్న వాళ్ళతో, మరి సహోదరులతో కలిసి స్తుతిస్తే ఇంకా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పౌలు శీలను మరి చెరసాల్లో వేసినప్పుడు, బందీగృహంలో ఉన్నప్పుడు వారు పాటలు పాడుతూ కలిసి వాళ్ళిద్దరు స్తుతించినప్పుడు ఏమైంది? చెరసాల్లో ఉన్న వాళ్ళ బంధకాలన్నీ ఊడి కింద పడిపోయాయి. అవును కదా? అలాగే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థిస్తూ రాత్రంతా స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు మరి దేవదూత అక్కడికి వెళ్ళి పేతురుని చెరసాల్లో నుంచి మరి బయటికి తీసుకొచ్చిన సన్నివేశం కూడా మనం చదివి ఉన్నాము ఈ వాక్యములో. కనుక స్తుతి అనేది ఏదైనా అసాధ్యమైన కార్యమును సాధ్యం చేస్తుందన్నమాట. స్తుతించినప్పుడు సంకెళ్ళు ఊడిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి. మరి మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క అపవాది శక్తుల బంధకాలు కూడా ఊడి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్తుతి అనేది మన జీవితంలో చాలా అవసరము. తర్వాత ఒక రోజుకి మనము నిత్య జీవములో మన ఆత్మ దేవుని దగ్గర చేరినప్పుడు కూడా ఈ సమూహంలో మనం కూడా చేరి దేవుని స్తుతిస్తాము అనే ఒక ప్రోత్సాహంతో, ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో కూడా మనం దేవుని అతిశయించి స్తుతించాల్సిన అవసరం ఉంది. మన యొక్క స్థితి ఒక పీక్ లెవెల్కి వెళ్తే దాని యొక్క ఇంటెన్సిటీ మనం రైజ్ చేసుకుంటూ, దాని యొక్క ప్రభావం పెంచుకుంటూ, ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన పదాలు వాడుతూ, ఉన్నత స్థితితో మనము స్తుతించాల్సిన అవసరం దేవుణ్ణి ఉన్నది.